నెలకొక్కసారైనా ఈ గ్రీన్ హెన్నా మీరు తలకి పెట్టుకుంటే మీకు జుట్టు ఊడటం ఆగిపోయిద్ది. ఎరువేసినట్టే. పొలానికి ఎరువేస్తే ఎలాగుండిద్దో అది ఏసినట్టే. అయితే ఇది నిర్పూర్ ఏదో గోద్రేజోడిది. దీంట్లో మళ్ళీ మీకు అనూసోళ్ళయి దొరుకుతాయి. వేరే వేరే కంపెనీలు కూడా దొరుకుతాయి. కానీ గ్రీన్ హెన్నా అని అడగండి. బ్లాక్ హెన్నా కాదు. బ్లాక్ హెన్నా బ్లాక్‌గా అవ్వడానికి, గ్రీన్ హెన్నా ఏంటంటే రెడ్డిష్‌గా వచ్చి ఇది ఎక్కువ కండిషన్ కోసం వాడతాము. అయితే మీరు అనుకోవచ్చు ఇది మనం ఎందుకు వాడాలి? ఇది వాడినంత మాత్రం తగ్గిపోయిద్దా అని. ఈ పొల్యూషన్ ప్రపంచంలో మన బళ్ళ మీద ఉన్న డస్ట్ అంతా తలలో పడతా ఉంటది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా పోతా ఉండిద్ది. అయితే చిన్న ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలకు పోవాలన్నా చాలామంది సిగ్గుపడతా ఉంటారు. అరే హెయిర్ బాలేదని చెప్పి. అలాంటిది నెలకోసారైనా మీరు ఇది వాడితే అది మీకు లోపలికెళ్ళి ఆ స్ట్రాంగ్‌గా ఈ హోల్స్ ఉంటాయి కదా! దాంట్లోంచి ఏదైతే ఈ ఆకులు, ఇవి ఉసిరి ఇవన్నీ కలుపుతాడు వాడు. దానివల్ల కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటది. అయితే మీరు అనుకోవచ్చు ఇదేమైనా కెమికల్స్ ఉండిద్దేమో అని చెప్పి. వీలైనంత దీంట్లో 90% కెమికల్స్ ఉండవు. ఒకవేళ కెమికల్స్ ఉన్నాయని మీకు డౌట్ ఉంటే మీరు ఇంకోటి కొనుక్కోండి. అంటే మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఏదో మన ఈ ఆకులు ఉంటాయి కదా! గోరింటాకు ఇవన్నీ తీసుకొచ్చి మీరు కలుపుకొని చేసుకోవచ్చు మీరు కూడా. కానీ ఇది 90% నేను 20 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ వాడతానే ఉన్నాను. బానే ఉండిద్ది. మీ హెయిర్ ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా మీకు ఊడటం తగ్గింది అని ఒక 2, 3 నెలలు వాడిన తర్వాత మీకు అర్థమైద్ది. తర్వాత కొంచెం కొంచెం కూడా చిన్నవి వస్తున్నాయి అని కూడా మీకు అనిపిచ్చిద్ది. ఇది ఎప్పుడు బోడిగుండు అవ్వకముందు వాడాల. ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే ఉండిద్ది. మొత్తం ఊడిపోయి గుండె అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు. ఈ హోల్స్ ఊడిపోతాయి. మనోళ్ళందరూ షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతది. ఈ పొల్యూషన్ ప్రపంచంలో ఇట్లాంటివి వాడాలి. తప్పదు. లేదంటే ప్యాచ్‌లు, విగ్గులు పెట్టుకొని తిరగాలి.